ఆర్డీఓ కృష్ణమూర్తి ఇంట్లో భారీ చోరీ, డీఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా దర్యాప్తు, ఉలిక్కిపడ్డ పట్టణ ప్రజలు. కాకినాడ జిల్లా పెద్దాపురం ఆర్డీఓ కృష్ణమూర్తి గృహంలో చోరీ జరగడంతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఆర్డీఓ కృష్ణమూర్తి గృహంలో శనివారం రాత్రి భారీ చోరీ ఘటన చోటు చేసుకోవడంతో ఆదివారం ఉదయం పెద్దాపురం డీఎస్పీ బాలగంగాధర్ తిలక్, క్రైమ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంకబాబు ఆధ్వర్యంలో పోలీసులు భారీగా దర్యాప్తు చేపట్టారు. 70,000 రూపాయల నగదు, 15 తులాల బంగారం చోరీకి గురైనట్లుగా బాధిత కుటుంబీకులు వివరించారు. ఎస్ఐ పాపారావు, క్లూస్ టీం సభ్యులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆర్డీఓ కృష్ణమూర్తి గృహంలోనే చోరీ ఘటన చోటు చేసుకోవడం పట్ల పెద్దాపురం పట్టణంలో ప్రజల్లో కలకలం ఏర్పడింది. ముఖ్యమైన ఉన్నతాధికారుల ఇళ్లకే భద్రత లేకుంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. క్లూస్ టీం సభ్యులు దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సైతం ఆర్డీఓ ఇంట చోరీ ఘటనపై ఆరా తీసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. డీఎస్పీ తిలక్, క్రైమ్ సిఐ అంకబాబు చోరీ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు చేపట్టడంతో కాస్త ప్రజలకు ఊరట లభించింది. చోరీ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.